ఈ డొక్కు బండి ఒకటి వేసుకొచ్చాను, తొందరగా డెలివరీ చేద్దామంటే బా ఏడబ్బాయి డెలివరీ బాయా ఈ నా యాళ్ళకి ఏం పని ఉండదు. రారా తొందరగా రారా ఫోన్ చేసి చెప్పా. అప్పుడు వచ్చాడు. మేడం మేడం ఏమనుకోబాకండి మేడం, లేట్ అయిపోయింది మేడం. మేడం ఈ రోజు నా బండి రిపేర్ అయిపోయింది మేడం, ఏ రోజు బండి వేసుకొచ్చాను మేడం, బండి కూడా బాగాలేదు మేడం. మేడం ఏమనుకోకుండా ఆర్డర్ తీసుకోండి మేడం, రిటర్న్ ఇవ్వకండి మేడం, మళ్ళీ నా ఉద్యోగం పోద్ది మేడం. కాదురా, నువ్వు డెలివరీ బాయే కదా, నువ్వు ఒక మంచి బండి కొనుక్కోవచ్చు కదా. వాళ్ళు నా మాట గంట అయిందో ఆర్డర్ పెట్టినేనా, ఆకలికి తట్టుకోలేక నా మాట అన్నంలో నీళ్లు పోసుకుని ఎరా తెగేనరా సత్తు కూడా నీ దెబ్బకే. మేడం సారీ మేడం, ఏమనుకోబాకండి మేడం, ఇంకోసారి ఇది రిపీట్ చేయండి మేడం. ఒరే నువ్వు రిపీట్ చేసేదానికి నీకు ఉత్సాహం ఉంటే కదంట్రా, తీసిపోయి దెంగేలాగా చేస్తా చూడు. నాకు ఈరోజు ఆకలితో మాడిచ్చావు కాబట్టి నీ ఉత్సాహకూడదు, నా మాట ఉండదు. నీ స్థాయి ఎంత, నీ బతుకెంతరా, నువ్వా ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి నా కొడక. నువ్వు పో మర్యాదకే నుంచే లోఫర్ నా యాల. బా నిద్రలేసి ఎవరు మొహం చూసాను రా నాయన, ఈరోజు స్కూల్ కూడా లేట్ అయిపోయిందిరా. సార్లో పిల్లకలు అందరూ ఎగతాలు తెంగతారు నాన్న. ఈడు చూడు ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడైంది బడి వేరే, అసలు ఏమన్నా సెన్స్ ఉందంటారు నీకా? టైం ఏంటరా ఇప్పుడు? పిల్లకాయలు అందరూ అన్నానికి వెళ్ళి ఉన్నారు, 12-1 గంట అవుతుంది టైం, ఇప్పుడు అంటారా స్కూల్కి వచ్చేదే? అసలు ఏమన్నా బాధ్యత ఉంది అంటారు నీకు? సార్ ఇలాగ ఎప్పుడు నేను ఇంక చేయను సార్, ఇంక కరెక్ట్గా వచ్చేస్తాను సార్ స్కూల్కి. సార్ సార్ నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను నమ్మండి సార్, ఒక్కసారి నన్ను స్కూల్లోకి రానియండి సార్. ఒరే నీలాంటి వాళ్ళు నీ స్కూల్లో ఉండిస్తే మిగతా స్టూడెంట్లు కూడా చెడిపోతారా. నిన్ను ఇప్పుడే ఖండించి తరిమేయాలరా నిన్ను. నీ వల్ల 4-5 స్టూడెంట్స్ కూడా ఉన్నే 4 ఎగదెంగ తట్టున్నారా నీ సైల్ చూసా. నైనా నువ్వు దెంగి ఇంకా టీసీ ఇచ్చేస్తావు నీకు. అడిగి రస్తా బడికి దొంగ తిండికి తిప్ప, బడికి దొంగ తిండికి తిప్ప. చూడు తలకి ఎట్టు ఉంచుకోపోతున్నాడు, బడి కరెక్ట్గా వచ్చి దిల్లిజిడికి పనికి మారిన వాటికి మళ్ళీ ఏదో నా కొడుకోడు బడియాక దింగి ఓడి వల్ల మనం కూడా చెడిపోతాం. ఏంది దేవుడా నాకు ఇట్లాంటి బతికిచ్చావా, ఇట్లా బతికిచ్చే బదులు చంపించు కదా. ఏమో ఏమో మెరుపులు పడిపోయాడు మీద. నాయన ఏందిగా, ఏమో అయిపోయింది, నాకు తలక తిరిగేస్తుంది, ఒళ్ళు నొప్పి వచ్చేస్తుంది, కింద లేచిపోతుంది. ఊరి నాయన తొందరగా వెళ్ళిపోవాలి నుంచో. ఏమో తొందరగా డాక్టర్ కాడ చూపించుకోవాలి, కాలు కూడా నలిపింది. ఎవరు నాయన ఏడా ఇందాక రక్తం ఇచ్చింది, ఎవరు నాయన, ఎవరు రిపోర్ట్స్ నాయన? నీయేనా నాయన రిపోర్ట్లా? హోరే అభయ్యా, అయ్యే రిపోర్ట్లు రయ్యా, నీ రిపోర్ట్లు చూస్తుంటే ఒక రెట్ట ఒక వంట పడిపోయిందిరా నాక. ఏందా జబ్బు, మాకే అంత తెలవడం లేదే. 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్లాంటి జబ్బు నేను ఎప్పుడు చూడలేదే. అసలు ఏం జరిగింది సార్? నేను వర్షం వస్తున్నాను సార్, ఆ వర్షంలో నడుచుకుంటూ వస్తున్నాను సార్. నేను సడన్ గా నా మీద మెరుపు పడిపోయింది సార్, అప్పటాంచి వాటిని అయిపోయింది సార్ నాకు. ఏంది మెరుపు నీ మీద పడిపోయిందా? మెరుపు నీ మీద పడినా కానీ బతికే ఉన్నాను ఇంకా. ఓరే నాయన నువ్వు మనిషి కాదురా నాయన, మనం మృగనివిరా. సరే నీకు వచ్చిన జబ్బు ఏందంటే పేరు లేదు, దానికి పేరు ఇంకా పెట్టలేదు అని చెప్తాను. నువ్వు ఏం లే, మా కన్నా కొంచెం స్పీడ్గా ఉంటావు మనిషివి. నువ్వు కానీ తలుచుకుంటే మా కంటికి కనపడకుండా వెళ్ళిపోతావు అట్లాంటిది. ఇంకోటి ఏంటంటే నీకు చంక చాలా ఉండే, అది కూడా నాకు తెలియదు. ఇంకా నాకు ఇంకా బాగా డీప్గా బ్లడ్ టెస్ట్ చేస్తే కానీ నాకు అర్థం కాదు. ఇంకా నీకేం తేడాలు కనిపిస్తున్నాయి చెప్పు. సార్ ఆ రోజు నా మీద మెరుపు పడిన రోజు నుంచి నా తల తిరగడం కానీ, నా బాడీ కొంచెం షేప్ అవుట్ కొట్టేసింది సార్. బెలకాయ మాత్రం ఎప్పుడు లేసే ఉంటుంది సార్, అదే సార్ కొంచెం డ్యామేజ్గా ఉంటుంది. నా ముందు ఎవడైనా వచ్చినా కానీ వాడు తట్టేయాలనిపిస్తుంది సార్. అట్టేనా మగోడైనా కానీ ఆడమనిషి అయినా కానీ తట్టేయాలనిపిస్తుంది సార్. అట్లాంటి టెంప్ట్ వచ్చేస్తుంది నాకు. ఊరి నాయన భలే సమస్య ఇదే. నీ కాడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను కూడా నాయన నన్ను కానీ తట్టి ఒకసారి, నేను డాక్టర్ నాయన. సరే బెలకాయ కూడా ఆన్లో ఉంటుంది 24 గంటల. ఓరే నాయన ఇదేం జబ్బు ఇదే. సరేలే నేను పెద్ద డాక్టర్లు కనుక్కొని ఈ జబ్బుకి ఏదన్నా ఉంటుందేమో మెడిసిన్ నాకు అనుకుంటా. అయినా ఇది జబ్బు కాదులే రాబయ్య, ఇది ఒక వారంలాగా నువ్వు అనుకోవాలి దీన్ని. నువ్వు ప్రజలను కాపాడొచ్చు నువ్వు. అట్ట నువ్వు ఫ్లాష్ మ్యాన్ పెట్టుకుంటా, పేరు బోలే ఉంటుంది. ఫ్లాష్ వెళ్ళినట్టు వెళ్ళొచ్చు నువ్వు, వెళ్ళొచ్చు నువ్వు. సరేనా? మర్యాదగా డబ్బు అంతా బయటికి ది, లేకుంటే నీ కుతుకులో పొడి చేస్తా. మర్యాదగా డబ్బు అంతా బయటికి ది. కాపాడండి, నా కాడ ఎవరు, నా బట్ట నాకు డబ్బులు లేవురా, కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఒరే ముఠాల్లో ఎలా కాపాడరా, యాదరుడు కొమ్మకెళ్ళిపోతాడా. ఏమన్నా నువ్వా ముఠాలనాయాలా? నువ్వు నన్ను నేనేం చేశాను మీ నిన్న? ఆ ఎమ్మ కదరా ముఠాలనాయాలనిందా? నేనంటారా ముఠాలనాయాలా? మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే కుతుకులో పొడి చేస్తా నేను కూడా. నీదా ఉరి ఏంద్రిదా? ఉరి
ఊరేళ్ళ ఏం చేశాడు నిన్నోడా ఉరి ఏం చేశాడు తెల్లంగా మరకలు పడిపోయి ఏంద్రా డేయ్ దమ్ముంటే నా ముందుకు రా డేయ్ ఇది ఆంధ్ర మధ్యలో వద్దురా తడపకరా నీదేంది మధ్యలో నా పాటి నీ గుమ్ముగా పోతున్నా నా తెంప నీకు ముట్టాలనయ్యాలంటావే సహాయంగా ఉంటే ఎవరు అడుగు సహాయంగా ఉంటే మర్యాదగా బీలు నా కొడుకు అంటావేంది సారీ అండి నన్ను ఏం చేయబాకండి నన్ను వదిలేయండి ఊరి నాయన ఏమైంది నాక నేనేంది ఆడవాళ్ళని కాకుండా మగవాళ్ళని కూడా తట్టేస్తున్నాను ఊరే నాయన ఏదో అయిపోయింది నాక తొందరగా డాక్టర్ కాడికి పోవాలరా నాయన ఏమో ఇట్టుగానుంటే దేశంలో జనాలు ఏమైపోతారా ఈ ఏమి ఇట్టు వస్తుందా ఊరి డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు నా జబ్బుకి ఇంకా ముందు కనిపెట్టలేదు డాక్టర్ గారు మీరు తొందరగా కనిపెట్టకపోతే చాలా మంది బలి అయిపోయేటట్టున్నారు డాక్టర్ గారు నా దెబ్బకి ఎవరైనా తట్టేస్తున్నాను డాక్టర్ గారు ఏంది డాక్టర్ గారు ఇది 24 hours ఆన్లో ఉంటుంది సార్ కింద ఏంద్రా నీ బాధ ఏంది నాకు అర్థం కావట్లేదా అది ఒక వరంలాగా భావించరా అంటుంటే అది బాగలేదు ఇది బాగలేదు అంటూ ఏంది తట్టి తెగంటావు అంటున్నావు ఏంది ఎట్ట తడుతున్నావు నువ్వు అసలు నాకు అర్థం కాలేదు నన్ను తట్టు చెప్పి తట్టు ఏం తడతావు నువ్వు అసలు అంత ఫోటో కాదు నువ్వా ఎంతమంది తడతావు నువ్వు చెప్తే అర్థం చేసుకోవాలా తొందరగా ముందు కనిపెట్టు లేకుంటే రోజుకి ఒకసారి తడతానా మనిషి అబ్బా ప్రతిసారి లేట్ చేస్తూనే ఉంటారు ఆయన ఎవరో ఒకరా కొత్తోడు కూడా లేట్ చేస్తున్నాడు ఈడొచ్చాడు మళ్ళీ పాతోడా ఎవరో పైకి వస్తున్నావు మళ్ళీ నేను ఉద్యోగులు ఎవరు చేర్చుకున్నారా ఉద్యోగులు ఎవరు చేరలా ఏమన్నా స్థాయి గురించి మాట్లాడలేను ఆ రోజు ఏంది స్థాయికి ఏంది నీది ఒరే కుంటాడు మళ్ళీ వచ్చాడు రే కుంటాడమ్మా కుంటాడు మళ్ళీ వచ్చాడు కుంటాడు నీకోసమే వచ్చా అందరి లెక్కలు తీర్దామని వచ్చా అందరి లెక్కలు తీర్చే పోతా ఏమనుకుంటున్నారో నన్ను పవర్స్ వచ్చి ఇంతకు ముందులా లేవు మామూలుగా లేను ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ పేరు కూడా మార్చేసా ఊరిడమ్మని పడవా ఆడేమో మంటలేరు పాని నేను పోతే పాలేను ఎవరైనా సూపర్ మ్యాన్లు ఉంటే కాపాడి దానికి వస్తే భలే ఉండి బాబిందా ఉరి ఈడేవుడు కొత్త కాస్ట్యూమ్ వేసుకోనడా అబే ఉండే వస్తున్నా జడ్జినాక ఏమరా ఉరి లోపల ఏమన్నా జనాలు ఉన్నారా ఆడోళ్ళు ఎక్కువ ఉన్నారా మగోళ్ళు ఎక్కువ ఉన్నారా ఉరి ఆడోళ్ళు ముసలోళ్ళు అందరూ ఉన్నారా ఉరి నువ్వు కాపాడరా పోయా సూపర్ మ్యాన్ లాగా ఉన్నావు నువ్వా ఫ్లాష్ మ్యాన్ పేరు ఒరి నలక దింగేస్తున్నాడు పైన కాల్చేసాడు అబ్బా మంటల నమ్మ తప్పించుకొని రాబోలే నేనా చిన్న మంటలయ్యా ఏం చేశారు వీళ్ళందరినీ ముసలిదాన్ని కూడా వదలలేదు కదా రీ ఏం చేశారు నా మహాన్ ఏంద్ర తెల్లంగా పడిందా వాసన వస్తుందా ఏం చేశారా ఏం చేసారా ఎట్ట దట్టి దింగాను రా ఏం చేశారు కింద దిగుతున్నావా ఫ్లాష్ మ్యాన్ ఇక్కడ కథ మారింది ఈ నగరానికి ఏమైంది ఎక్కడ పడితే అక్కడ జనాలు గుట్లగా పడిపోయి రేప్కి గురవుతున్నారు ఆడ మగ తేడా లేకుండా ముసలిముతగా తేడా లేకుండా మరీ దారుణంగా రేప్ చేసేస్తున్నారు దీనంతటికీ కారణం ఫ్లాష్ మ్యాన్ అని గట్టి నమ్మకాలున్నాయి అతని ఫుటేజ్లు కూడా చాలా దొరికాయి అతని పేరు చెప్పినందువలన నాకు కూడా చాలా డేంజర్ గా ఉంది ఎప్పుడు పడిపోద్ది తడి అర్థం కావట్లేదు తొందరగా అతను ఎక్కడైనా దొరికితే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి ఈ నగరంలో ఇలా జరగటం మొట్టమొదటిసారి. ఎంత భయంకరంగా కరోనా వచ్చినప్పుడు కూడా లేదు. ఇది ఫ్లాష్ మ్యాన్ పని. చికిరి 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 దీనిసాలు లెక్క ఎవనైనా తట్టేస్తాను. సార్, ఆ ఫ్లాష్ మ్యాన్ మీ స్కూల్లోనే చదువుకున్నాడంట కదా, వాడి గురించి కొన్ని వివరాలు చెప్పగలరా మీరు? సార్, మా స్కూల్లో చదువుకున్న పిల్లకాయలని ఊడు వదలొస్తాడు, పిల్లకాయలను కూడా వదలొస్తారు, అందరూ తట్టిపోదు ఇంకోటి సార్. ఆఖరికి నన్ను కూడా తట్టేశాడు సార్. వాడు కాడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాను సార్. సార్, నాకు మా ఊర్లో ఒక లవర్ ఉంది సార్. వాడు ఇక్కడ నన్ను తట్టింది కాకుండా మళ్ళీ మా ఊరికొచ్చి ఏం చేశాడంటే, ఒరే షట్టల్లోకి బానిరా, ఊర్లోకి వచ్చా అందరూ ఉంటారా, రే నా కొడుకు ఎడ గుడిచిపోద్ది ఇంకోట్రా. Very fast fella, but దేంచి మనిషి నాకు చూడా బండి మీద పోయామని కూడా తప్పిపోతుంది చూడా. అబ్బా సరే నోడు మా కూడా నట్టుడా. ఓ దానికి అంటే అట్ట. నేను నా లవరు మొన్న ఆదివారం పార్కు పోయాం. ఆడేం చేసేది తెలుసాడా? కానీ మ్యా తొందరగా ఎవరు లేరు ఇప్పుడే కానీ మ్యా. ఒరే నువ్వు ఉండరా, నీకు బస్ తొత్తరా, నాలుగు పక్కలు చూసుకొని నా జనాల్ని. ఒరే ఫ్లాష్ మ్యాన్ రా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. అన్నా ఫ్లాష్ మ్యాన్ అన్నా, మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్నా.
అన్నదు తన గర్ల్ ఫ్రెండ్ అన్న చూడనా బాగుంది లేదా, కొంచెం చీవుడు ఉంటుందని ఎక్కువ. పర్లే బానే ఉంది, శివుడు గారితో కారింది రబ్బా, బానే ఉంది కానీ అమ్మాయి ఫిగరా. అన్నా అన్నా మీ ఇద్దరు నీకు చిన్న పెద్ద ఫ్యాన్స్ కదన్నా. అన్నా నీ మీద ఇప్పుడు జరిగే కేసుల మీద మాకు బలి భయం వేస్తుందన్నా. నువ్వేమో చేసేస్తున్నావు అంటే ఊరిని తట్టేస్తున్నావంట, మేము నమ్మలేదన్నా. ఎన్ని నువ్వెందుకు తడతావు మమ్మల్ని? ఒరే ఏం తేడా సౌండ్ వచ్చిందా అన్నా? అన్నా ఎక్కడన్నా సౌండా? ఆ సౌండ్ గీండి నాకేం రాలేదు రే. ఉమ్యా ఉరే ఉరే 30 రా రే, మేమిద్దరం లవర్స్ రానమాట. ఏ మనుషులు నువ్వు ఆ పచ్చువా నా కొడక, నిన్ను ఒకటి కాదు రానమాట. సాగు తెంగరు నిన్న ఎంత నువ్వు కొట్టేద్యా? మీరేం దిగులు పడబాకండి, వాడిని పడుతున్నా మీ ఇద్దరం వచ్చిల్లా. ఇంకేం దిగులు పడబల్లే. తల కింద గుడ్డేసుకుని పూనుకోండి, తడి గుడ్డేసుకుని పూనుకోండి. ఈ రోజు సాయంత్రం బట్టిపోతే ఎంగతమండి. అమ్మాయిలు మేము చెప్పినట్టు చేయండి. మీరు అటు ఇటు తిరుగుతానండి. ఆ ఫ్లాష్ మ్యాన్ కూడా వచ్చినప్పుడు టక్కును మేము పట్టేసుకుంటాం వాడిని. అలాగే నా వెనక పొదనక దాంకుంటాం మేము. సరే స్టార్ట్ చేయండి అయితే. సమ్మగా ఉంది. ఒరే ఏంద్ర మీరుపా? ఒరే ఏంద్ర కంటి కనపడలేదు నా కొడుకు కూడా. ఒరే అబ్యా భలే డేంజర్ నా కొడుకు రీడా, భలే జాగ్రత్తగా డీల్ చేయాలి రీడ్నా. బా జంగళూరు మంత్రం విన్నా. అమ్మాయిలు సారీ అమ్మాయిలు, మీకు నష్టపరిహారం ఇస్తాలే, తలాక్ 5,000 ఇస్తాలే నష్టపరిహారం. మీరు నష్టపరిహారం ఇవ్వలేదు సార్. ఆ ఫ్లాష్ మ్యాన్ నెంబర్ ఏంటి సార్? ఏం కొడుతున్నాడు సార్? జానీ సీన్స్ కూడా కొట్టాడు సార్. సమ్మగా ఉంది. ఒరే యాంద్రిద్యా డాన్స్ చేసిన చాలరా, నా సాయిల్ చూడండి రా. సార్ ఏమేమి సార్, ఏమి పోతే పడిపోండి సార్, ఏం చెప్పండి సార్. ఊరి నా కొడకలారా, వాడిని పట్టుకోరంటే వాడిని రెచ్చదేంగి వచ్చిపోతారు కదరా మీరా. ఏనా మట చేశారా మీరే? నా మట మిమ్మల్ని ఇద్దరిని పంపించింది నేనేం తెలిసిపోయింది రోడ్కి, అందుకే వచ్చిపోయింది తట్టిపోయింది నా కొడుకు కూడా. రే బా నట్టుకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను రా రే. అబ్బా సార్ 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 వాడిని బలంతో కాదు సార్, బుద్ధితో కొట్టాలని బాగా అలిసిచ్చా. మంచి ప్లాన్ ఒకటి వేసా. ఆ ప్లాన్ లో చిక్కుకోకపోతే అప్పుడు అడుగున్నామని సార్ వాడిని. వాడితో అంతా తేలుస్తాం సార్. చికిరి 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 దానందాలో లెక్క, నేను తిందాలో లెక్క. ఉరి సరే అని పెకరుందరా. ఇప్పుడు బడి పిందిరి తింటాడు నా చేతులనా. బేబీ 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 బా ఏమన్నా గుడ్లియా. బా రే బా ఈడోడి మధ్యలో ఉరి మాయం ఇప్పుడే నా భ్రమది. నీ సాయిల్ అందం చూసి భయపెట్టా. ఏమనుకున్నావా? గుడ్ సార్ తట్టిపోతే మాట నాతో పెట్టుకోబాక. ఉరుడమ్మని పడవా వెనక నుంచి చూస్తే అచ్చం అమ్మాయి లేకున్నా నువ్వా నా మాట. చ ఒక దాకా లేచిపోయింది కదవా, లేచిపోయింది కూడా కింద పడిపోయింది కదవా. అయినా ఏముందా, మనకేం కొత్త కాదు కదా, తట్టి తెంగేస్తాం అంతే. ఏందో ఒరే నా కొడుకోరు ఓడేంద్ర ఆయన అట్టున్నాడు, నా గండు నట్టున్నాడు. నా మర్చి కట్బంది నుంచి బాయిలు జారిపోయినాయి రోడ్కి. ఒరి నన్ను ఎవరో గమనిస్తున్నట్టు అనిపిస్తుంది నాకా. ఫ్రెండ్స్ ఒక 2 గుంట నక్కలు మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? లేదా కనిపించడం లేదా? అవి అలా బయటికి రావు, ఇప్పుడు వస్తాయి చూడండి. ఏందో నన్ను బట్టి దానికి వచ్చారంట వీళ్ళు. పెద్ద పెద్దలో దెంగలు అయిపోయాడా. ఏంద్ర ఈరోజు ఒకటి కూడా తగలేదా? ఒరే ఇదేంద్రిద్యా ఆపరిచినట్టుంది నాకా. రే చిన్న కథ కదిరిద్యా. అయినా నేను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. చేయకూడదట పనులు తొప్పురిద్యా. చా మానేస్తాను నుంచా, వద్దురా ఈ పనులా. ఈ ఒకసారి తట్టేద్దాం. ఒరే ఈడెవడు నన్ను దెంగవాడు లాగున్నాడా? రే నొప్పి తెంగుతుంది కదరా. ఎవరో గుర్తుపెట్టానన్నా. రా నీ కేసు ఒకసారి వేస్తే అంత నొప్పి పడుతుందా? మా 10 సార్లు దాడుతున్నా మాకెంత నొప్పి ఉండాలిరా. పిల్లోడువా ఒకసారి ఓర్చుకోలేకుండా. పిల్లోడు ఒక తట్టుకే తట్టుకోలేకపోతున్నాడు. ఏం కాదులే. నా కొడుకు 2 సార్లు కూడా తట్టావు కదరా. ఉరి వీడు ఏందో ఫ్లాష్ మ్యాన్ గోల్డ్ లాగున్నాడు అచ్చమా. ఉరి నాయన పొలి తెరిచేస్తున్నాడు, నాలుకే బయటకు వచ్చేస్తుంది. ఒరే నాయన ఇదేం కొట్టుడురా? ఈ వాటిన ఈడు కూడా కొట్టున్నాడు కదరా, ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టున్నాడు కదరా. ఊరే నాయన కొట్టి గుట్టగా పడదెంగేస్తున్నాడు. కనీసం వీడు బతుకున్నాడు చచ్చిపోయినాడు కూడా అర్థం కాలేదు. మరే వీడు చచ్చిపోయినా కానీ బెలకాయ మాత్రం లేసే ఉంది వీడికి.
వీడు చిన్నటోడు కాదురా నాయన. వద్దురా అన్న జనాలను తట్టపాకరా అని చెప్పాను ముందు. కానీ వాడికి విన్నాడుడా తడతనే ఉన్నాడు. మంచోడు తగిలినాడా ఇచ్చిపోది ఇంగిడి తడి చచ్చిపోయినప్పుడు ఏం చేస్తావా? సరే అంబులెన్స్ కన్నా ఫోన్ చేసి ఈయన్ని దెంకపోవాలి. ఇంకా ఏం చేస్తావా? కుదిరింగా ఉండరు నాయన అంటే ఉండకపోయినా. సరే ఉండు. హలో అంబులెన్స్, ఇక్కడ కొంచెం శవం ఉంది, శవం కాడ కొంచెం రాగలరా మీరు? తొందరగా రండి. నీ పాస్ గల అంబులెన్స్ ఓడి పక్కనే ఉన్నట్టున్నాడా? ఫోన్ చేయగా నమ్ముచ్చిపోతే ఇంగడేసి బయలు ఓడుకున్నట్టుడా. ఇతనేనా ఫ్లాష్ మ్యాన్ అంటే? ఇతనే అనుకుంటా, అందుకే ఇతని డ్రెస్ బాగుంది. ఉరి ఇతను చనిపోయాడా బతుకున్నాడో చూడండి. ఇతని బెలకాయ లేసి ఉంది ఇంకా, అదే అర్థం కావడం లేదు. ఫాదర్ గారు ఒక 5 నిమిషాలు ఆగండి, మా ఆఫీసర్ కూడా వస్తాడంట, ఆయన కూడా చూడాలంట ఈ ఫ్లాష్ మ్యాన్. అసలు కథ ఏంది ఇన్స్టాగ్రామ్ నాకు ఊపు దింగాడంట ఇడు. అదే మా ఆఫీసర్ కూడా చూడాలని కోరికగా ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వేచి ఉందాం, ఓకేనా? సరే. మనం అంతలోపు ఇతని ఆత్మ శాంతి కొరకు మనమందరం ఈ మౌనం పాటిద్దాం ఒక 5 నిమిషాలు. అయ్యా ఆఫీసర్ గారు, అయ్యా చూడండి అయ్యా, ఫ్లాష్ మ్యాన్ కూడా చచ్చిపోయాడయ్యా. అయ్యా మమ్మల్ని ఎవరు కొడతారయ్యా? ఇంకా నాయన ఈడు కొట్టినట్టు ఇంకెవరు కొట్టాడు నాయన? అయ్యా బతికేండి అయ్యా తట్ట. అబ్బా మీరుండమ్మా, మీది ఒక తలకాయ నొప్పా. వాడు మిమ్మల్ని కాదు కొట్టేది, మిమ్మల్ని ఏం కొడుతున్నాడా? మగవాళ్ళు ఆడ మనిషిని కూడా తేడా తెలియదు వాడికి, ముసలి ముత్తకాయని కూడా తెలియట్లే వాడికి. అందుకే వాడిని చంపేది ఎవరు? మేము కూడా మా వాళ్ళు కూడా గాలవాడిని చంపేదానికి. ఎవరో మహానుభావుడు చంపాడు. ఉరి ఇదేంద్రిజా ఊరి చచ్చిపోయి ఎన్ని గంటల సేపు అవుతుంది రా? ఇడు బెలకాయ ఏంద్ర ఇంకా లేచే ఉందా? ఒరే నాయన ఇంత స్ట్రాంగ్ ఉంది ఏంద్ర నాయన. అబ్బా ఇడు మగోడు రా, ఇడు ఖచ్చితంగా మళ్ళీ బతుకుతాడు నాకు తెలిసా. ఫ్లాష్ మ్యాన్ గోడు చచ్చిపోయాడు. అబ్బా ఇన్ని రోజులు ఎంత యాపకు దింగాడు నా కొడుకుడా ఫ్లాష్ మ్యాన్ కూడా. అమ్మా వాళ్ళు లేనందువలన ఈ సిటీ ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ఆడెవరు ఉన్నారా? అబ్బా వీళ్ళు లేడీస్ గుడ్డలు కూడా సతంగా వేసుకోవడం లేదులే. బాగుందిలే, వెనక బ్యాక్ సైడ్ బాగుంది. కానీ పోయి నెంబర్ అడిగేది మేలుకుందా? ఎట్టో నేను ఆఫీసర్ని కదా, ఇస్తారులే. సరే చిన్నగా పోయి అడగదాం. బేబీ నీ నెంబర్ ఏమన్నా కొంచెం ఇస్తావా? వెనక నుంచి భలే ఉండవు చూసి దానికి. రక్తం వస్తుంది. ఎవరో అమ్మాయి కనిపిస్తుంది చాలు నీకు. నెంబర్ కావాలి, నెంబరు వెనక నుంచి ఫిగర్ చూసి భయపడిపోయా. చూసామంటారా? ఎట్టుకుంటేనా ఫ్లాష్ మ్యాన్ కూడా కొట్టేనా అన్నమాట. నేను కొడుతున్నా బ్లడ్ వస్తున్నా అమ్మ అట్టుకొచ్చి. ఏమనుకుంటున్నారు? తమాసాలు లేకపోకండి. పింఛి నుంచి వాడు వెళ్ళిపోయేటట్టున్నాడు పావాలా. ఇక్కడ ఎవరు నాయనా అన్న? అబ్బా ఇదేం యాంగిల్ ఇది, భలే ఉందా? దగ్గు వచ్చేస్తుంది చూస్తుంటే. అమ్మా ఎవరమ్మా నువ్వు? ఆడుకునుకోడవా తాత? వేస్తా తడియా నాక ఉందా? నీలో సత్తా ఉందా? ఏంది తడియా? అబ్బో అయ్యో అమ్మా, అప్పుడు దినాలలోనే పోయినాయమ్మా తడియా. అప్పుడు నేను కొట్టినా గులాబ్ జామ్ అయిపోయేది. ఏం చేస్తున్నా ఇప్పుడు లేదు అంత పవరు. అయినా కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి వేస్తలే. ఫ్రీగా అయితేనే వేస్తాం, మళ్ళా నా వల్ల కాదు డబ్బులు అంటే. డబ్బులు లేకుండా నువ్వు ఏం పీకన వచ్చావు నువ్వు ఎడికా ముసల్లా కొడక? ఏంది కొంచెం వాయిస్ కూడా చేంజ్ అవుతున్నట్టుందా? వాయిస్ కాదురా, మనిషి కూడా చేంజ్ అయ్యారు. నేనా ఇది మోసం రా అనుభవిస్తావురా నువ్వా? ఏంద్ర అనుభవించేదా? నువ్వు కొట్టానా గులాబ్ జామ్ కదా అయ్యేది, నేను కొట్టానా నెత్తిరి బెదరవుతానా మాట గురించి.